ఆగడాలు చూస్తా ఉన్నాము. భారతదేశ పౌరులు కావచ్చు, ఉద్యోగాలను వ్యతిరేకిస్తా ట్రంప్ పేరట. న్యూయార్క్ సిటీ ట్రంప్ అమెరికన్ కాన్సులేట్ ఉన్నటువంటి ఎంబసీ కానీ కాన్సులేట్ ఉన్న ప్రదేశానికి ఆ పేరు పెట్టాలి, తప్పేముంది. అమెరికన్ కాన్సులేట్ ఉన్న ప్రాంతాన్ని ఆ ప్రాంతం వరకు ఆ బజారుకు ఆ వీధికి పెడతారు అంతే. ఢిల్లీలో లేవా? ఢిల్లీలో ఎంబసీ దగ్గర వాళ్ళ ప్రాంతాల బ్రిటిషర్ల పేర్లు వినండి, పెడదాం. నాకు ఇచ్చారు సమయం, నాకు పెడదాం, అందరి పేర్లు పెడదాం. కానీ ఇది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వీధికి ఆ పేరు పెడుతున్నారు, తప్పేం లేదు. అది దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ప్రధానికి తప్పులు ఎత్తుక్కుంటూ పోతే మన అభివృద్ధి ఎక్కడ పోద్ది ఒకసారి ఆలోచన చేయండి. కానీ ఎక్కడ తప్పు పట్టాలో తప్పు పట్టకుండా అసలు అవసరం లేని అంశాల్లో తప్పు పడుతున్నారు. ఇంకోటి ఇండస్ట్రియల్ పాలసీ ఉంది కదా, అది వీళ్ళు తీసుకొచ్చింది. అది ఇలా ఢిల్లీ అని హైదరాబాద్ అని ఢిల్లీ నగరం కావద్దు. ఇలా ఢిల్లీలో సురక్షితం కాదు నివసించడం, కాలుష్యం పెరిగిపోతుంది. ఒకప్పుడు ఊరికి హైదరాబాద్ నగరానికి దూరంగా ఉన్నటువంటి పారిశ్రామిక వాళ్ళు ఇలా నడిబొడ్డున ఉన్నాయి. చాలా కాయలబడ్డ పరిశ్రమలు ఉన్నాయి. మనం ఏం చేస్తున్నాం, ఎవరికో అప్పచెప్పట్లే. ఆ భూమి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏం చేస్తున్నామంటే ఉత్తగా అప్పచెప్పకుండా ప్రభుత్వం ఆదాయం వచ్చే విధంగా మీరు మాకు అప్పచెప్పండి ఉత్తగా అంటే వాళ్ళు కోర్టుకు పోతారు. అవి ఎటు కాకుండా అయిపోతాయి. మీరు ఔటర్ రింగ్ రోడ్డుకి అవతలకు తరలించండి నడుస్తున్న పరిశ్రమల్ని, కాలుష్యాన్ని తగ్గించండి, కొత్త సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోండి అని చెప్పినాం. అయినా వీళ్ళు అబద్ధాలు ఆడటం కూడా రావట్లేదండి. వీళ్ళు చెప్పిన కేటీఆర్ గారు చెప్పిన ప్రకారం 9,700 ఎకరాలంటే మురుగునీటి వ్యవస్థ, కాలువలు, రోడ్లు బోంగా 4,700 ఎకరాలు ఉంటాయి. ఈ 4,700 ఎకరాలకు వారు చెప్పిన ప్రకారం 50 కోట్లు లెక్క పెడితే 2,39,000 కోట్లే వస్తుంది. ఒక భూమి యజమాని తనదై ఉండి మనం చెప్పిన రేటుకి కొంటాడండి 50 కోట్ల కొంటడా? అరే నువ్వెవరు నాకు అమ్మడానికి, ఇది నా భూమి, ఎప్పుడో ప్రభుత్వం ఇచ్చింది, నేను యజమాని, నేనేదో నువ్వు ఒక నామమాత్రం రుసుము పెడితే కొంట, తద్వారా కన్వర్షన్ చేసుకుంటా. కాబట్టి దాని ద్వారా ఏమైతే తెలంగాణకు 5,000 కోట్ల ఆస్తులు వస్తాయి. 5,000 కోట్ల ఆస్తులు వస్తే వీళ్ళ కళ్ళు ఎర్రబడతాయి. ఎందుకంటే ఎక్కడ అప్లికేషన్లే రాలేదు, అప్లికేషన్లే తీసుకోలేదు, అసలు జీవోనే రాలేదు. జీవో రాకముందే వీళ్ళు 5 లక్షల కుంభకోణం. ఒకడంటే అబద్ధాలు ఆడటం కూడా బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు వేలం పడబాటం మొదలుపెట్టారు. ఆయన 6 లక్షల కోట్లు అంటాడు, అసలు పెంచారు, 1,00,000 కోట్లు పెంచారు. అసలు దరఖాస్తులు ఇప్పుడు నడుస్తున్న ప్రక్రియ అది. కాబట్టి ఏదైనా అబద్ధం ఆడినా కానీ అతకాలండి, అబద్ధాలు ఆడినా కానీ అతకాలి. అక్కడ అబద్ధం ఆడటం కూడా రావట్లేదు, అవినీతి ఆరోపణలు చేయడం కూడా రావట్లేదు. ఎన్ని లక్షల కోట్లు అనేది. కాబట్టి ఇది బయట వ్యక్తులకు ఇవ్వట్లేదు, భూ యజమానులకే ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా, కాలుష్య పరిశ్రమలు దూరంగా నగరానికి దూరంగా తరలించే విధంగా, ఢిల్లీ లాగా హైదరాబాద్, బెంగళూరు లాగా కాకుండా భవిష్యత్ హైదరాబాద్ ప్రజలకు మంచి ఆరోగ్యకరమైన పరిస్థితుల విధంగా కన్వర్షన్ చేస్తున్నాం. కన్వర్షన్ చేయటం వల్ల అక్కడ అపార్ట్మెంట్ లేకుంటే స్కూల్ కాలేజో రావటం వల్ల తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం రావటం స్క్రూటినీ ఎందుకు 40 రోజుల్లో కథ బలవంతం కాదు. ఇష్టం ఉంటేనే వారికి ఇష్టం ఉంటేనే ఏం కుంభకోణం మీరు చేశారు, బహుళ జాతి సంస్థలు కాదు, వీళ్ళ పార్టీలో ఉన్న కార్యకర్తలకు, కార్పొరేట్ సంస్థలకు హైదరాబాద్ లో కోకాపేట ఖరీదైనటువంటి కొండల్ని ప్రకృతి సంస్థని మొత్తం పీల్చి పిప్పి చేశారు. అందుకే కదా జరిగిన పరిణామం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది జవాబుదారితనంతో ఉన్నది. తెలంగాణ ప్రజల కడుపు నింపడం కోసం ప్రయత్నం చేస్తారు. ఒకటి చెప్తా బాలరాజు గారు, ఏ అవినీతి ఆరోపణల కన్నా 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు సీమ్స్ వినడానికే చాలా వాస్తవ దూరంగా కనిపిస్తోంది. నేనేమంటానంటే నిజంగా అక్కడ కుంభకోణం జరిగిందా, ఎన్ని వేల కోట్లు లేదా 1,00,000 కోట్ల, దానికి ఆధారాలతో వస్తే దర్యాప్తు అవసరం ఉండే. ఒక మాట్లాడదు, ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాం.